ఈ టిట్కో హౌసెస్ ఫైల్ ముఖ్యమంత్రి గారు నాకు పంపించినప్పుడు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చైనా పడాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మీ అందరూ చెప్తున్నాను, నేను యాక్చువల్గా MSc 79 కంప్లీట్ చేశాను. నేను పుట్టి పెరిగింది పేద కుటుంబంలో, ఒక పూరి గుడిసెలోనే. నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా 1979లో పూరి గుడిసెలోనే. అందువల్ల పూరి గుడిసెలో ఉంటే ఇబ్బంది లేదు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచిళ్ళు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు. అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉండాలి ఇళ్ళు అవన్నీ స్టడీ చేశాను. అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరించారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం. టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేశాం. వీటన్నిటిలో కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2014-19లో ప్రధానమంత్రి గారు 2022 కల్లా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని యాక్చువల్గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి 1,50,000 ఇచ్చేట్టుగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు. అందువల్ల వారితో నేను ఎన్నోసార్లు కలవటం, డిస్కస్ చేయటం 7,01,481 ఇళ్ళు తీసుకొచ్చారండి. 7,01,481 ఇళ్ళు. దట్ ఈస్ ద హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేశాం. అంటే మన ప్రభుత్వం మారే రోజుకి 77,371 ఇళ్ళు. ఇందులో ఈ షీర్వాల్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు కట్టాలంటే, తక్కువ సమయంలో కట్టాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ. షీర్వాల్ టెక్నాలజీలో ఫౌండేషన్కి మనకు 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా ఈచ్ ఫ్లోర్కి 1 వీకే. ఫస్ట్ ఫ్లోర్ 1 వీక్, సెకండ్ ఫ్లోర్ 1 వీక్, అలా 4 ఫ్లోర్లు వేయటానికి 4 వారాలు చాలు. అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు, ఒక కక్ష సాధింపుతో పేదలు నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేశారంటే అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 77,000 ఇళ్ళని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. 57,000 ఇళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,10,000 ఇళ్ళు చేశారు. ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు, డ్రైన్ లేదు, STP లేదని. 1,10,000 నామకే వాసి. అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో 75% కంప్లీట్ చేసి, 90% కంప్లీట్ చేసి, 85% కంప్లీట్ చేసిన ఆ 1,10,000 మాత్రం కంప్లీట్ చేశాడు. మిగతా అన్ని వదిలేశారు. ఈ విధంగా ఒక కక్ష సాధింపుతో, ఇది కేవలం కక్ష సాధింపు. ఎందుకంటే పేదలు నిరుపేదలకి చక్కటి ఇళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్ళు కట్టలేదండి. షీర్వాల్ టెక్నాలజీ ఎవరు చేయరా. మన రాష్ట్రం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రెగ్యులర్గా రివ్యూకి పిలిచేవాళ్ళు, మన అధికారులు పోయేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ టెక్నాలజీ చేస్తామంటే ఆ రోజు కేంద్రంలో ఉన్న సెక్రటరీ
అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో వేగవంతంగా ఇల్లు కడుతున్నారు షీర్వాల్ టెక్నాలజీతో. మీరు పోయి చూడమంటే 7 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి మన రాష్ట్రంలో ఆ రోజు ఇల్లు చూశారు. ఈరోజు అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని పూర్తిగా నాశనం చేయటం జరిగిందండి.